ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు గ్రామంలో నిర్మించిన వెలిగొండ ప్రాజెక్టు నేటితో పూర్తయి దీంతో ప్రకాశం జిల్లా ప్రజలకు వరప్రదాయని కానుంది. పోలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ పనులను మేఘా సంస్థ పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఈమెయిల్ రాంబాబు ఎండి మాట్లాడుతూ దోర్నాల సమీపంలోని రెండవ సొరంగంలో తవ్వకం పనులు చేపట్టారు. చిన్న చిన్న పనులు మినహా రెండో సొరంగం పూర్తయిందన్నారు. తొలి టన్నెల్ను 2021లోనే కంప్లీట్ చేశారు. కాగా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని 29 మండలాలకు ఈ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు అందనుంది. వీటన్నిటిలో కూడా స్పష్టంగా అర్థమవుతుంది. పని అయితే పూర్తిగా అవ్వలేదు, కానీ ఇవన్నీ ఏదో తాత్కాలికంగా మాటలు చెప్పినట్టే చేస్తూ ఉన్నట్టు అయితే అర్థమవుతూ ఉంది. వెహికల్ అయితే లోపలికి పంపించి అంటే పనుల నిమిత్తం ఏమైనా అవసరాలు ఉన్నప్పటికీ లోపలికి పనులను తీసుకెళ్ళడానికి, అంటే ఏదైనా మిషనరీ తీసుకెళ్ళడానికి ఏదైనా కూడా ఇదైతే లోపల అయిపోయింది కదా ప్రాజెక్ట్. 3,50,000 ఎకరాలు ఉంటాయా మంది నిన్న 22 years వెలిగొండ ప్రాజెక్ట్ పోలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ టన్నల్ 2 ఎటువంటి అడ్డంకులు లేకుండా ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టుతో దగ్గర 4,50,000 ఏకర్స్ ఆయకట్టుకి ఈ నీళ్లు రాబోతున్నాయి. అట్లానే 15,000 lakh పీపుల్కి డ్రింకింగ్ వాటర్కి ఈ మన వెలిగొండ నుంచి వచ్చిన వాటర్తో ప్రజలకి ఉపయోగకరంగా జరుగుతుంది. దీనివల్ల బెనిఫిట్ పొందే డిస్ట్రిక్ట్స్ వచ్చి కడప, నెల్లూరు అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్. ఈ ప్రాజెక్టు 2020లో మనం జనవరిలో మొదలుపెట్టాము. 2024 జనవరికి కంప్లీట్ చేశాము. అంటే టీబీఎం కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల ఇప్పుడు రెస్టిఫై అయింది. ఇప్పుడు వర్క్ మొత్తం 2 million 3.5 yearsలో కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఎందుకంటే డిలే అయింది సార్? ఎన్ని రోజులు పట్టింది? కొంచెం స్టార్ట్ అవ్వడంలో కొంచెం ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ డిపార్ట్మెంట్తో కన్సల్ట్ అయ్యి తర్వాత లాస్ట్ 2 years కూడా కరోనా కొంచెం దాని హ్యాండిల్స్ కూడా చాలా టీబీఎం వల్ల మనకి కొంచెం సర్వీస్ ఇంజనీర్స్ కూడా కొంచెం మనకు అవుట్ ఆఫ్ నుంచి రావడం కొంచెం ఆ డిలే కొంచెం జరిగింది. ఇప్పుడు అంటే ముఖ్యంగా ఎప్పుడు కూడా బెల్ట్ ప్రాబ్లం వచ్చింది టెక్నికల్గా విఎఫ్డీస్ అవి కూడా రెక్టిఫై చేశాము. దానివల్ల ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అంటే ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి నిబంధనలు ఇచ్చేసారు? నిబంధనలు అంటే మాకు ఏమీ లేవు. డిపార్ట్మెంట్ ఏదైతే మేము ఏమైనా మాకు కెమెరా సిస్టమ్తో ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మనకి డిపార్ట్మెంట్ సబ్మిట్ చేస్తూ వాళ్ళ లెటర్తో మనం సర్వీసింగ్ పిలిపించుకొని కంప్లీట్ చేయడం జరిగింది. అంటే దీన్ని ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంది సార్? సీఎంఓ దగ్గర నుంచి మీకు అది డిపార్ట్మెంట్కి తెలుసు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చాను. అంటే మీరు సబ్మిట్ చేశారు సార్? అయిపోయినట్టు కంప్లీట్ చేశారు. చేశారు.